సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్కి చేరింది. బయటికి వచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు సూర్యుడు. ఎండల ధాటికి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో రాళ్లు పగిలిపోయే ఎండలు ప్రజల్ని బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు నరకం చూస్తున్నారు. రానున్న వారం రోజుల పాటు ఇలానే ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్తున్నారు. తీవ్రమైన ఎండలతో తెలంగాణ అల్లాడుతోంది. రానున్న 3 రోజులు తెలంగాణలో హీట్ వేవ్ ఎలా ఉండబోతోందో చూద్దాం. ముందు ఇవాళ ఎండల తీవ్రత ఏ రేంజ్లో ఉంది, ఏ జిల్లాకి ఏ అలర్ట్ కొనసాగింది అన్నది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. చాలా క్లియర్గా రెడ్ అలర్ట్ మనకి కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు అనేక జిల్లాలు, అంటే సగం రాష్ట్రం మొత్తం మనకి రెడ్ అలర్టే కనిపిస్తోంది. తూర్పు తెలంగాణ పూర్తిగా మనకి రెడ్ అలర్ట్లో కనిపిస్తోంది. పశ్చిమ తెలంగాణ అంతా కూడా మనకి ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది. ఇక రేపు పరిస్థితి ఎలా ఉండబోతోంది? రైట్, స్క్రీన్ మీద రేపటికి సంబంధించిన అధికారులు ఇచ్చిన అలర్ట్ ఏంటి అన్నది మనం గమనిస్తూ ఉన్నాము. ఇది కూడా ఇవాల్టి లాగానే మనకి కనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా రెడ్ అలర్ట్ ఏరియాస్ పెరిగినట్టుగా అర్థమవుతోంది. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఇవాళ రేపు ఉంది. ఇక ఎల్లుండి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది, ఎల్లుండి అధికారులు వాతావరణం ఎలా ఉంటుంది, రెడ్ అలర్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది, అలాగే ఆరెంజ్ అలర్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అన్నది ఈ మ్యాప్లో మనం చూస్తూ ఉన్నాము. ఎస్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి కనిపిస్తోంది. కాకపోతే ఒక 2 జిల్లాల్లో మాత్రం మనకి యాదాద్రి భువనగిరితో పాటుగా సిద్దిపేట జిల్లాకి, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మనకి రెడ్ అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్కి షిఫ్ట్ అయినట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో కూడా ఎండలు భగ్గుమంటున్నాయి. కనిగిరిలో అత్యధికంగా 48.03 డిగ్రీలు నమోదైంది. పిడుగురాళ్లలో 47.97, అచ్చంపేటలో 47.71 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.61 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తొర్రగూడిపాడులో 47.38, కంచుకచెర్లలో 46.71 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్ల, ఏలూరు, మార్కాపురంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో మరో 6 రోజుల పాటు తీవ్ర వడగాల్పులుంటాయని చెప్తున్నారు. సో ఏపీలో ఇంకొక 6 రోజుల పాటు వడగాలుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండలు మరింత భగ్గుమంటాయని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికే రోడ్ల మీద ఉన్నవారు లిటరలీ ఎండ వేడికి మాడిపోతున్న పరిస్థితి. కాస్త ఉపశమనం కోసం ఇలా గొడుగుల్ని వినియోగిస్తున్న పరిస్థితి. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం పూటైతే లిటరలీ రోడ్ల మీదకి కనీసం వచ్చే పరిస్థితి కూడా లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాల్లో వెళ్లాల్సిన వారు తప్పనిసరి అయితే తప్పితే వాహనాల్ని ప్రిఫర్ చేయట్లేదు. ఇక సన్ స్ట్రోక్తో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెడ్ అలర్ట్ ఎఫెక్ట్ సరస్వతి అంత్య పుష్కరాలపై పడింది. ఆ ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. ఈడ్చి కోడితే గూబ గుయ్యమంటుందనే సామెత రెగ్యులర్గా వింటుంటాం. ప్రస్తుతం బాణుడి దెబ్బతో నిజంగానే గూబ గుయ్యమంటుంది. ఈ ఎండ తీవ్రత అంటే తప్పదు కాబట్టి ఇలా మాస్కులు ధరించి రావడం జరుగుతుంది. ఇక పెద్దవాళ్ళు, పిల్లలు అంటే మరి ఎలా పరిస్థితి ఉంటుందో తెలియదు, కానీ ఇక మాలాంటి యువకుల వ్యవస్థ మాత్రం ఇలా కట్టుకొని రావాల్సి వస్తుంది. ఇక ఎండ తీవ్రత మాత్రం బాగానే ఉంది. ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది కూడా ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఎట్లాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారో వారి మాటలు తెలుస్తున్నాం. చెప్పండి, బస్సు ఆర్టీసీ డ్రైవర్ కదా మీరు? అవునండి. ఎట్లా ఉన్నది ఎండ తీవ్రత? అబ్బో ఘోరంగా ఉందండి. ఏమైనా లెమన్ వాటర్ పెట్టుకొని తిరుగుతున్నా, ఎండకు తట్టుకోలేక ఇక టవలే పైన కప్పుకున్నా. నేను చిట్టాల నుంచి వస్తాను, హెల్మెట్ లేకపోయిందంటే మధ్యలో ఎక్కడ పడేటో నాకే అర్థం కాకపోయేది. అంత ఘోరంగా కొడుతుంది. బండి మీద పోతాంటే మాత్రం దగ్గర ఇట్లా తలుగుతుంది. ఆ వేడికి మొత్తం హెల్మెట్ అంతా బండి ఇంజన్ తట్టుకోక ఏడ వేలుతుందో కావచ్చు అని అనుకున్న అంత వేడి ఉన్నది. సో ఇది రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. జనమంతా బయటికి వెళ్ళిన వారు మాత్రం ఎండ తీవ్రతను ఉపశమనం కోసం ఇలాంటి క్యాప్స్ ధరించడం, ముఖ్యంగా వైట్ క్లాత్ ఉన్నటువంటి డ్రెస్సెస్ ధరించడం, లేకపోతే క్యాప్స్ ధరించాలని చెప్పి వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఉపాధి కూలీలు ఎండ దెబ్బతో ఎక్కడికక్కడ పిట్టల రాలిపోతున్నారు. ఇంకోవైపు చాలామంది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల వ్యవధిలో 6 వడదెబ్బతో చనిపోయారు. రాగల 24వ తేదీ వరకు కూడా ఇదే విధంగా ఎండ తీవ్రత ఉంటుందని చెప్పి
వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వైద్యులు కూడా సూచిస్తున్నారు తగు జాగ్రత్తలు తీసుకొని అవసరమైతేనే బయటికి వెళ్ళాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో బాణుడి బగబగల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రికార్డు స్థాయిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే ఇక్కడ ఎట్లా నిప్పుల కుంపటిలా బాణుడి బగబగలు కనిపిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. సో అవసరం ఉంటే తప్ప ఎవరు బయటికి వెళ్ళొద్దని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద TV9 జయశంకర్ భూపాలపల్లి. నల్లగొండ జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటింది అక్కడ. మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. బాణుడు ప్రతాపానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నిప్పుల కొండగా మారింది. ఉక్కపోతతో జనం అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రికార్డు స్థాయిలో ఉమ్మడి జిల్లాలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతతో జనం అయితే అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత వారం 10 రోజులుగా రికార్డు స్థాయిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఈ బాణుడు ప్రతాప అయితే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, నల్లగొండ జిల్లా కట్టంగూరు, ఇతర ప్రాంతాల్లో కూడా దేవరకొండ తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ఉష్ణోగ్రత అయితే నమోదవుతున్నాయి. దీంతో చాలామంది కూడా అనేక ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత బయటికి వెళ్ళాలంటే జనం మాత్రం అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు గాలిలో తేమ శాతం తగ్గడంతో ఈ ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. దీంతో ఎన్ని నీళ్లు తాగినప్పుడు కూడా శరీరంలో ఉష్ణోగ్రత ప్రభావంతో మొత్తం పూర్తిగా బాడీ డిహైడ్రేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కూడా మనతో పాటు ఇక్కడ స్థానికులు అవుతున్నారు. ఎట్లా ఉన్నాయి ఎండలు, ఏం సంగతి? ఫుల్ ఎండలు సార్, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మేము. అసలు చచ్చిపోతట్టుంది ఎండకు. ఎన్ని నీళ్ళు తాగినా ఆవిరి అయిపోతున్నాయి. చిన్నప్పటి నుంచి కూడా నేను చూడలేదు అసలు ఎండలు. ఇప్పుడు నల్గొండ బస్సు ఆలయ నుంచి వస్తున్నాం మేము. ఆ బస్సు ఎక్కితే ఎండలు మొత్తం చోటగా ఆరిపోతుంది. అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చిన్నతనం నుంచి కూడా చూడలేదు అసలు. మా నాయన కూడా చూడలేదు కానీ నేనే చూడలేదు ఇంతవరకు. అది ఇట్లా ఉంటే చచ్చిపోవాల్సిందే. అసలు మొత్తం ఆవిరైపోతుంది, ఉడక ఫుల్ పోతుంది, పారిపోతుంది అసలు. మొత్తం మీద ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో దాదాపు IMD వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాను కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. దీంతో అంటే ఉదయం 8 తర్వాత సాయంత్రం 6 గంటల వరకు కూడా బయటికి రావద్దు, కేవలం అత్యవసర పనులు ఉంటే మాత్రమే బయటికి రావాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరో 2 రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో జనం అయితే ఇబ్బంది పడుతున్నారు. గత 100 ఏళ్లలో 2002లో 47.3 అయితే రికార్డు స్థాయిలో నమోదైంది. ఈసారి కూడా ఆ రికార్డు స్థాయిలో నమోదైనటువంటి ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా అధిగమించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో జనం ఎత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మూగ జీవాల పరిస్థితి అయితే చెప్పాలనేటువంటి పరిస్థితి. ఎందుకంటే అల్లాడిపోతున్నవి చెట్ల కింద సేదతీరుతున్నప్పుడు కూడా ఈ ఎండ తాకిడితోటి జనం అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఆసుపత్రులకు కూడా వడదెబ్బకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వార్డులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వడదెబ్బ పెరుగుతున్నటువంటి రికార్డు స్థాయిలో పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల ప్రభావం అయితే జిల్లానైతే అతలాకుతలం చేస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ TV9 నల్గొండ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకే 38 డిగ్రీలతో ప్రారంభమైన ఉష్ణోగ్రత మధ్యాహ్నానికి ఏకంగా 42 డిగ్రీలకు చేరుకుంది. రాజమహేంద్రవరం నుంచి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. మే నెల ఒక పక్క కత్తెర మాసం నేపథ్యంలో ఎండ తీవ్రత ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 40 డిగ్రీలు, ప్రస్తుతం అయితే మాత్రం 40 డిగ్రీలు. ఈ మధ్యాహ్నానికి మళ్ళీ అది సాయంత్రం 6 గంటల దాకా కూడా 46 డిగ్రీలకు చేరుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. అటు మన్యం ప్రాంతంలో కూడా దాదాపుగా 43 నుంచి 44 డిగ్రీలకి ఎండ తీవ్రత చేరుకుంటుందంటూ కూడా ITDA అధికారులు కూడా హెచ్చరిక జారీ చేసి ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే అక్కడ రక్తహీనత కేసులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా మన్యం ప్రాంతంలో చెప్తుంటే, ప్రస్తుతం మనం రాజమండ్రిలో క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్నాము. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో అంటే చాలా రద్దీగా ఉంటుంది. అంతంత మాత్రంగా వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం చాలా చోట్ల రోడ్లన్నీ కూడా ఖాళీగా కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎండ తీవ్రతను తట్టుకునేందుకు చాలామంది శీతల పానీయాలను తీసుకుండి జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి. ఎండ తీవ్రతకు సంబంధించి చాలామంది స్కార్ఫ్లు మొహాన్ని కట్టుకోవడము, కచ్చిపులు కట్టుకోవడము, అందరూ కూడా క్యాప్లు హెల్మెట్లు వాడి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక చిన్నపిల్లలు వృద్ధులు పరిస్థితి చెప్పకలొద్దు. ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయా శాసనసభ్యులు కూడా ఎక్కడికెక్కడ సోషల్ మీడియాలో వీడియోలు కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఎండ తీవ్రతకు సంబంధించి ఎడారిని తలపించే విధంగా కూడా ఆ వేడిమంతా కూడా గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అటు కోనసీమ కానివచ్చు, అమలాపురము, అలాగే ఇటు కాకినాడ రూరల్ గాను సిటీ కానివచ్చు అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రతకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక రోజువారీ ఉద్యోగరీత్యా మాత్రమే వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే బయటకు వస్తుంటే అనవసరంగా
రోడ్ల మీదకి ఎవరు రావద్దంటూ చిన్నపిల్లలు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా క్యాపులను ధరించి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్తున్నప్పటికీ చాలామంది అనవసరంగా బయటకు వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎండ తీవ్రత నేపథ్యంలో చాలా చోట్ల చలివేంద్రాలను ఆశ్రయిస్తున్నారు, జ్యూస్ పాయింట్లను ఆశ్రయిస్తున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక చాలామంది ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఈ 10 రోజులు కూడా అత్యవసరం పని తప్ప మిగతా సమయాల్లో బయటికి రావద్దంటూ కూడా వైద్యులు అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వైద్యులు కూడా ఎవరైనా వృద్ధులు చిన్నపిల్లలు ఉంటే తడి క్లాత్ని నెత్తి మీద వేసి వాళ్ళకి డిహైడ్రేషన్ గురవ్వకుండా కూడా చాలామంది వృత్తిరీత్యా రోడ్ల మీద ఆటో డ్రైవర్లు కానివచ్చు, ట్రాఫిక్ పోలీసులు కానివచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళంతా కూడా డిహైడ్రేషన్ గురి కాకుండా ఉండేందుకు చల్లటి నిమ్మరసం కానీ లేదంటే మజ్జిగ కానీ ఖచ్చితంగా రోజు కూడా తీసుకువెళ్లాలనేది మాత్రం వైద్యులు చెప్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 40 డిగ్రీలు దాటేసింది. సాయంత్రం వరకు కూడా 46 డిగ్రీలకు చేరుకుంటుందనేది మాత్రం సూచిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు వైద్యులు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి. ఎండల తీవ్రత, వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. చాలా వరకు ఇంటి పట్టునే ఉండాలని, అనివార్యమైతేనే బయటికి వెళ్లాలని చెప్తున్నారు. నిపుణులు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు మా కరెస్పాండెంట్ ఏలిందర్ ద్వారా తెలుసుకుందాం. ఎండలు మండుతున్నాయి. దీని ద్వారా వచ్చేటువంటి వడగాల్పులతో చాలామంది ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సమ్మర్ వడగాల్పుల నుంచి మనం బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ కృష్ణ ప్రభాకర్ సార్ మనతో ఉన్నారు, జనరల్ ఫిజిషియన్. ఆయనతో మాట్లాడి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమ్మర్ ఎఫెక్ట్ నుంచి మనం బయటపడవచ్చు ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నించాం సార్. సో ఇటువంటి హై టెంపరేచర్స్లో ఖచ్చితంగా మనకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ రెగ్యులర్ పాపులేషన్ కంటే కూడా స్పెషల్ పాపులేషన్ వాళ్ళల్లో, అంటే చిన్నపిల్లల్లో, షుగర్ పేషెంట్స్లో, హార్ట్ పేషెంట్స్లో, కిడ్నీ పేషెంట్స్లో, ప్రెగ్నెంట్ విమెన్, క్యాన్సర్ పేషెంట్స్లో ఈ ఎండకి సంబంధించిన ప్రాబ్లమ్స్, దాన్ని మేము హీట్ ఎగ్జాషన్ అని, హీట్ స్ట్రోక్ అని చెప్పి అంటూ ఉంటాము. ముఖ్యంగా మనం చూసేది ఈ హై టెంపరేచర్ వల్ల జరిగేది డీహైడ్రేషన్. బయట తిరగడం కానీ, బయట పనిచేయడం కానీ, ఈ జనరల్గా మనం చూసే ఈ డెలివరీ బాయ్స్ కానీ, మన ట్రాఫిక్ సిబ్బంది కానీ, ఆర్ ఎవరైనా సరే ఈ ఎండకి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళల్లో ఈ లాస్ ఎక్కువగా అవుతుంది. దీన్ని సిగ్నిఫికెంట్గా అయినప్పుడు డీహైడ్రేషన్గా మనం చెప్తాము. ఈ డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఇబ్బందులే ఇనీషియల్గా మైల్డ్ కండిషన్స్లో ఉంటాయి. దాన్ని మనం సరిగ్గా పట్టుకోకపోయినా, దాన్ని అజాగ్రత్త చేసినా, నెగ్లెక్ట్ చేసినా హీట్ ఎగ్జాషను, హీట్ స్ట్రోక్కి దారితీస్తాయి. బయటికి వెళ్తే ఎవరైనా సాధారణంగా అలసట చెందే అవకాశం ఉంటుంది. సో సాధారణ అలసట చెందడానికి, ఈ వడదెబ్బ తాకిందని తెలుసుకోవడానికి ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటుంది? సో బేసికలీ మన బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు ఆర్ చుట్టుపక్కల టెంపరేచర్ పెరిగినప్పుడు మనకున్న డిఫెన్స్ మెకానిజం చెమట పట్టడం, అంటే స్వెట్టింగ్. ఆ పర్టికులర్ మెకానిజం వల్ల మన బాడీ కూలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఈ ఎక్కువ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, దానికి తగ్గట్టు ఫ్లూయిడ్ తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ కూలింగ్ మెకానిజం డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల స్వెట్ సరిగా ఫామ్ అవ్వకపోవడము, బాడీ కోర్ టెంపరేచర్ పెరగడము, దీనివల్ల ఇబ్బందులు ఫేస్ చేయడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో బేసికలీ ఈ పర్టికులర్ టెంపరేచర్స్లో మనము ఒకటి ఈ మసాలా, స్పైసీ అండ్ ఆయిలీ ఫుడ్స్ని కొంచెం దూరం పెట్టగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. వాటర్ ముఖ్యంగా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైనా సరే ఈజీ మెయింటెనెన్స్, అట్లీస్ట్ 3.5 లీటర్స్ కంటే ఎక్కువ ఫ్లూయిడ్ ఇంటేక్ మనం పెట్టుకోవాలి. ఇది ఫ్లూయిడ్ ఇంటేక్ అంటే నేను వాటర్ అని చెప్పను, ఎనీ ఫ్లూయిడ్. అంటే ఇది మనకు వాటర్ అవ్వచ్చు, జ్యూసెస్ అవ్వచ్చు, బటర్ మిల్క్ అవ్వచ్చు. లేదు మనం ఎక్కువగా ఎండలో తిరుగుతున్నాము, ఎండలో మనం పని చేస్తున్నాము అంటే ఖచ్చితంగా సాల్ట్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో వాళ్ళలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ని తీసుకొని దాన్ని నీళ్ళలో కలుపుకొని తాగడము, ఇవి కూడా మనం చేయొచ్చు. లేదు మనకి ఈజీగా అవైలబిలిటీలో కోకోనట్ వాటర్ ఉంది అంటే దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ టు రెప్లెనిష్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్. సో మొత్తంగా ఈ సమ్మర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగానే ఉంది. సో బయటికి వెళ్ళే వాళ్ళు పానీయాలు అంటే వాటర్ లాంటి ఫ్లేవర్స్ తీసుకుంటే బెటర్ అనేది వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, పెద్దలు, ఇతర జబ్బులతో బాధపడేవారు ఈ సమయంలో బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అనేది వైద్యులు ఇచ్చేటువంటి సలహా. వీలైనంత వరకు ఈ వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే బయటికి వెళ్ళే వాళ్ళు తప్పకుండా వాటర్ క్యారీ చేస్తే కనీసం ఈ ఎఫెక్ట్ నుంచి మనం ఈ ఎఫెక్ట్ బారిన పడకుండా ఉండే ఛాన్స్ ఉండదు అనేది వైద్యులు సలహా ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో ఎల్ఎందర్ రెడ్డి, టీవీ 9 హైదరాబాద్.